హాయ్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళకి ఏం వినిపిస్తుంది అందరూ అంటే ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ అని చూసే వాళ్ళందరికీ అని చెప్పి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏమండి నీటి. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? చూసారు కదా, ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు తీసిన వ్లాగ్ అనమాట. విష్ యూ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. మేము న్యూ ఇయర్ రోజు రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళామన్నమాట. ఆల్రెడీ చెప్పారు కదా మా పిల్లలు. ఎస్, మార్నింగ్ ఆ రోజు ఆల్రెడీ 31st నైట్ 1 o'clock అయిపోయింది పడుకునేటప్పటికి. అయినా కూడా 6:30కి లేచి మేము స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యేటప్పుడు 8:30 అయిపోయింది. సో బయటనే టిఫిన్ చేసేసి అయితే వెళ్ళాం. అక్కడికి ఎలాగ ఫుడ్ అయితే అలౌ చేయరండి, ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటే. సో వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ టికెట్ మనం తీసుకుంటాం కదా, అది చెకప్ అయిపోయాక పంపించేస్తారు. పంపించేసిన కానీ బస్సెస్ ఉంటాయి అనమాట. చాలానే ఉంటాయి. మనం ఏమి క్రౌడ్ ఉందని ఏం టెన్షన్ పడక్కర్లేదు, బస్సెస్ అయితే చాలానే ఉంటాయి. సో మనం ఫస్ట్ బస్ ఎక్కాకైతే మనకి ఎంట్రన్స్ లోపలికి తీసుకెళ్తారనమాట. చూసారు కదా, రామోజీ ఫిల్మ్ సిటీ లోపలికి తీసుకెళ్ళి మన డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది, యురేకా అనుకుంటా స్టార్టింగ్. ఇదైతే మేము తీసుకుంది 9 AM to 9 PM వింటర్ ఫెస్ట్ టికెట్ అనమాట. సో స్టూడియో టూర్ అని ఉంటుంది. సో వాళ్ళే స్టూడియో మొత్తం టూర్ వేస్తారనమాట. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇది అనమాట, యురేకా నుంచి స్టార్ట్ అవుతుంది. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఎక్కడికక్కడ సెక్యూరిటీస్ అందరూ ఉంటారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి. ఏం ప్రాబ్లం అవ్వదు, వాళ్ళే చెప్తారు ఈ టైం అయింది, ఈ షో జరుగుతుంది, వెళ్ళండి. సో మేము వెళ్ళేటప్పుడు లోపలికి 11 అయినట్టుంది. సో 11 o'clockకి మ్యాజిక్ షో జరుగుతుంది, లైక్ సర్కస్, వెళ్ళండి అన్నారు. సో లోపలికి వచ్చి దీనికైతే వచ్చేస్తామన్నమాట. చాలా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. బాగున్నాయి. అంటే ఒక 3 or 4 జరిగినాయి. 1, 2, ఇది 3rd and 4th one. ఈ 4 ఈవెంట్స్ జరిగిన సర్కస్లో ఒక 10 to 15 minutesలో జరిగినాయి అనమాట. చిన్న రూమ్లా ఉంది. సో దాని నుంచి బయటికి రాగానే మనకి మళ్ళీ ఉంటారనమాట. ఏ పాయింట్కి ఆ పాయింట్. నాకు అదైతే బాగా నచ్చింది. అంటే మనం ఆల్రెడీ మన దగ్గర ఇవి ప్యాంప్లెట్స్ టైప్ ఉంటాయి, స్టూడియో ఏమేమి చూడొచ్చు అని చెప్పి. విత్ టైమింగ్స్తో పాటు అన్నీ ఉన్నాయన్నమాట. అది అయిపోయిన వెంటనే ఇది ఒక ఏమంటారు దీన్ని, ఏదో అన్నారు, గోస్ట్ రూమ్ టైప్ అనమాట, ఎక్స్పీరియన్స్ చేసేది. ఇది చాలా పెద్దదే ఉంది, ఇందులోకి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మన ఎంట్రీ పాయింట్ దగ్గర ఉంటారు, ఎగ్జిట్ దగ్గర ఉంటారనమాట. సో మనం ఎగ్జిట్ అయ్యాక ఎటు వెళ్ళాలి అని మనం వెతుక్కోక్కర్లేదు, అంటే వాళ్ళే పంపిస్తారు. మ్యామ్ ఇక్కడికి వెళ్ళండి, ఇటు వెళ్ళండి అని చెప్పి బాగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారనమాట. సో దీనికైతే వచ్చేసామన్నమాట మేము. చూసారా లోపల మంచి బాగుంది. ఇదైతే ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది, డిఫరెంట్గా కూడా ఉంది. అన్ని గోష్ఠం ఒక 1 or 2 ప్లేసెస్లో అయితే పిల్లలు భయపడ్డారు అంతే, మిగతాదంతా బాగుందన్నమాట. అండ్ ఇదైతే బాగుంది. ఈ 2 అయిపోగానే మళ్ళీ అంతే ఎగ్జిట్ దగ్గర ఉంటారు. అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి అని మనకి మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇది వచ్చేసి యురేకా డామ్ ఏదో ఉంది. ఇది ఓన్లీ పిల్లల సెక్షన్ అనొచ్చు, కిడ్స్ సెక్షన్ అనమాట. కిడ్స్ ఎంజాయ్ చేసేవన్నీ ఉన్నాయి. అంటే కొన్ని అయితే యాక్సెస్ లేవు, కానీ మోస్ట్లీ ఇదంతా కిడ్స్ సెక్షనే. దీని నుంచి మనం బయటికి వెళ్తే మళ్ళీ ఫోన్లు సడన్గా వస్తాయి, జాగ్రత్త. कितना डिस्टेंस है फिल्म सिटी के अंदर? चलते जा सकते हैं ना? ओनली 20 seconds वॉकेबल डिस्टेंस है आगरा से मुंबई जाने के लिए. ये ताजमहल को आप लोग में हिंदुस्तानी सॉन्ग पे देख सकते हैं. लास्ट क्लाइमेक्स सीन पे जो गणेश मूर्ति रखने का सीन पे जो मस्जिद में जाके रखते हैं ना, ये यहाँ पे. और यहाँ पे देखो ये पूरे शॉपिंग मॉल से. एंड मेरा राइट साइड लो श्रीमंतोडु मूवी श्रुति हाउस रोस्टर, दिस ग्रीन बिल्डिंग. ओके. Now on your left hand side, Bengali typical houses. ఎన్ని షూటింగ్లు చేస్తారు? अगर बंगाल कोलकाता में शूटिंग करनी है तो यहाँ पे ऐसे दिख रहा है क्या?
थोड़ा एंड लेफ्ट साइड में फर्स्ट इल्लू अत्तारिंटिकी दारेदी अत्तारिल्लू सुनंदा निलयम. ओ थर्ड आप लोग देख सकते हैं जय हाउस. सेकंड वाला दिल वाले पिक्चर में जो काजल की बल्गेरिया हाउस. एंड दिस इज योर हेलीपैड. హెలిప్యాడ్. చూసారు కదా! అది మాది కిడ్స్ టూర్ అయిపోయాక మళ్ళీ పికప్ దగ్గర బస్ ఎక్కామనమాట. అక్కడైతే మాకు గైడ్ అంతా చెప్తుంది. ఈ షూటింగ్ ఇక్కడ జరిగింది, ఈ షూటింగ్ ఇక్కడ జరిగింది అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుందనమాట. ఇది చూసారా? ఇదేంటిది 'చంద్రముఖి' మూవీలో గుణశేఖర్ డాన్స్ మాస్టర్ ఇల్లంట అది. నాకసలు ఇక్కడికి వచ్చేంత వరకు తెలీదు 'చంద్రముఖి' మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడే జరిగాయని. నాకు ఇక్కడికొచ్చాక తెలిసిందనమాట. అండ్ యాహ్! అది కూడా చూసాం. ఏంటది ప్యాలెస్ ఉంటుంది కదా! 'చంద్రముఖి' సినిమాలో అది కూడా చూసానమాట. నేనైతే మంచిగా అనిపించింది. అండ్ ఇది సెంట్రల్ జైల్ అనుకుంటా. యెస్ సెంట్రల్ జైల్. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ మనకి మళ్ళీ డ్రాప్ చేసేస్తారనమాట. అంటే వాళ్ళు ఒక పర్టిక్యులర్ ప్లేస్ దగ్గర డ్రాప్ చేసేసి, ఇక్కడ మీరు ఈ ప్లేసెస్ చూస్తారు. ఈ ప్లేసెస్ చూసేసాక ఎగ్జిట్ దగ్గర మళ్ళీ ఇంకొక పికప్ వ్యాన్, ఇంకొక బస్ ఎక్కడం. అక్కడ ఆ ప్లేసెస్ ఉంటాయని వాళ్ళే చెప్తారనమాట. సో, మమ్మల్నయితే ఇక్కడ పంచతంత్రం భాగవతం సెంటర్ దగ్గర అయితే డ్రాప్ చేసేసారు. సో, కంటిన్యూషన్ నాకిది బా నచ్చింది. అంటే స్టూడియో టూర్ అంతా ఎలా ఉందంటే, ఇప్పుడు ఇది చూస్తామా, దీని ఎగ్జిట్ దగ్గరే మనకు బస్ పాయింట్ ఉంటుందనమాట. సో, అది ఎక్కాక మళ్ళీ నెక్స్ట్ ఏముంటాయో వాళ్ళే చెప్తారు. దాని ఎగ్జిట్ దగ్గర ఇంకొక ట్రప్. సో, మనం ఏ ప్లేస్ గురించి వెతుక్కోక్కర్లేదు. బస్ ఎక్కడ ఎక్కాలి అని కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. అంత క్లీన్‌గా వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి ఎంట్రీ పాయింట్ దగ్గర, ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటున్నారు. మనకి ఎక్స్‌ప్లెయిన్ ఐ మీన్ కన్‌ఫ్యూజన్ అవ్వకుండా అందరూ. అండ్ ఇదొచ్చేసి పంచతంత్రం భాగవతం జరిగిందండి. నాకైతే ఫేవరెట్ అనమాట. అంటే చిన్నప్పుడు ఎవ్రీ సండే నైన్త్ క్లాస్ అనుకుంటా. అరౌండ్ నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు వచ్చేది పంచతంత్రం భాగవతం. నేను మిస్ అవ్వకుండా చూసేదాన్ని. ఎవ్రీ సండే వాటిల కోసమే నేను నిద్ర లేచేదాన్ననమాట. అంత అంటే అంత ఇష్టం. సో, అలాంటి ప్లేస్‌లో నేనంత ఇష్టపడిన ప్లేస్‌లో నేను ఈరోజు రియల్‌గా చూసినందుకు నాకైతే చాలా మంచిగా అనిపించింది. కొన్ని కనెక్ట్ అయితాయి కదా! మనకి సీరియల్స్ అయినా, మూవీస్ అయినా వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారని తెలిసినా కొన్ని హార్ట్‌కి కనెక్ట్ అయితాయి కదా! అట్లా నాకొక భాగవతం కూడా అట్లా అనమాట. నాకు యాక్చువల్‌గా మైథలాజికల్ స్టోరీస్ అన్నా చాలా ఇష్టం. యెస్. నెక్స్ట్ వచ్చేసి దానికి కంటిన్యూషన్ ఇది రైల్వే స్టేషన్ పాయింట్ ఉంది సెటప్. ఇక్కడ మనకు స్నాక్స్ అండ్ అదొకటి ఎవ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర స్నాక్స్ స్టాప్స్ అయితే ఉన్నాయండి. పిల్లలకి ఫుడ్ ఇబ్బంది ఏం లేదు. ఐ మీన్ స్నాక్స్ అయితే స్నాక్స్ అండ్ వాష్‌రూమ్స్ అనమాట. ఈ 2 కూడా మనం బస్ దిగిన వెంటనే ఎంట్రీ ఉంటుంది కదా! అక్కడ ఉంటుండే. మళ్ళీ మనం నెక్స్ట్ స్టాప్‌కి బస్ ఎక్కే ప్లేస్ దగ్గర అక్కడనమాట. ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ దగ్గర స్నాక్స్ అండ్ వాష్‌రూమ్ అయితే అవైలబిలిటీ అయితే సూపర్ అనిపించినాయి అనమాట. దానికైతే ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేయలేదు. ఇదిగోండి ఇదైతే రైల్వే స్టేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ జస్ట్ ఒక కెమెరా పెట్టి ఒక డాన్స్ మాస్టర్ ఇలా ఇలా స్టెప్స్ వేస్తున్నారు. చూసి మనమైనా వెళ్ళి వేయొచ్చనమాట. వాళ్ళు కెమెరాతో షూట్ అయితే చేస్తున్నారు. చిన్నగా ఫన్నీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మేము బస్ ఎక్కాము. మళ్ళీ దిగాము బాహుబలి పాయింట్ దగ్గర. వెరీ వెరీ ఫేమస్ బాహుబలి పాయింట్ కదా! సో, చాలా బాగుంది. ఐ మీన్ నేనైతే పర్సనల్‌గా బాహుబలి You know, the chains are there. That kind of light. Then I don't know where's that gold stuff. I want to go on top of that. దాన్ని చిన్నగా అలా క్రియేట్ చేసి बाहुबली दरबार के सामने से दूसरा बसेस मिलेगा। सेट देखने के बाद वापस से जाना या ना सर आगे जाना। దీన్ని కొట్టాలి. బాహుబలి సెట్ చూసుకుంటూ అందరూ ముందుకు వెళ్ళాలి. సెట్ చూసిన తర్వాత లోపల రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్ ముందు వైపు నుంచి చంద్రముఖి సెట్ కి బస్సెస్ ఉంటాయి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జిట్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్. ఇది ఇటు తిరగదా కెమెరా? మంచిగా అనిపించింది అనమాట. బస్సెస్ గురించి మనం ఏం వెయిట్ చేయాలి. లైన్‌గా ఒకటి ఫుల్ అయిపోతుందా పంపించేస్తారు. నెక్స్ట్ రెడీగా ఉంటాయి లైన్‌గా 4, 5 బస్సెస్. అదైతే మంచిగా అనిపించింది. మేము ఆల్రెడీ బాహుబలి సెటప్‌కి వెళ్ళే టైంకి ఎంత అరౌండ్ ఎగ్జాక్ట్ 12:30, 1 ఆ టైం అంట. మంచి ఎండ కొట్టింది ఫుల్. బట్ అదే అనుకున్నాం వింటర్ కాబట్టి ఈ ఎండైనా బాగానే ఉంది. లేదంటే కష్టమే. సమ్మర్‌లో అయితే అయిపోతాం. అండ్ ఇదండి ఇక్కడ ఒక ఇద్దరు మాహిష్మతి సామ్రాజ్య సైనికులు ఉన్నారన్నమాట. వాళ్ళతో మనం ఫోర్సెస్ దిగొచ్చు కత్తితో. ఎలా కాంటే అలా మా పిల్లలిద్దరూ ట్రై చేశారు. అండ్ దేవసేన అని సంఖ్యలు. సో, నేను ట్రై చేద్దామని వేసుకున్నాను. కానీ అవి రియల్ సంఖ్యలండి. ఎంత వెయిట్ ఉందో వామ్మో అని ఇలా వేసుకొని పడేసాను చాలా ఉన్నాయి. అండ్ దేవసేన ఏమంటారు జైలా? యెస్ దేవసేన జైలు పుల్లలు ఏరుకొని సీన్ దగ్గర మా సాత్వి లోపలికి వెళ్ళాడు. నేనైతే వెళ్ళలేదు. మా సుహి ఎక్కడో తిరుగుతున్నాడు. మా సుహి అయితే మమ్మల్ని వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు. వాడిని వెతుక్కుంటూ వాళ్ళ డాడీ అనమాట.
అనమాట. సుహితోనే భయం మాకు. సాత్వితో అంత ప్రాబ్లమ్ ఉండదు. మా దగ్గరే ఉంటాడు. జాగ్రత్తగా ఉంచాం. ఈ సుహికి అసలు భయం ఉండదు. ఎటేటే అటు వెళ్ళిపోతాడు. చూడండి దానికి ముట్టుకాయ వేస్తాడు. దాన్ని కొడతాడు. దాని మీదకి ఎక్కడం వీడు అల్లరనమాట. చెప్తున్నాను కదా! నాదొక పనే అయితే మా సుహి ఎటో వెళ్ళిపోతాడు. మా సుహిని మా హస్బెండ్ చూసుకోవడం సరిపోతుందనమాట. ఇదైతే బానే ఎంజాయ్ చేసాం. వీళ్ళకి అంత అంటే మా పిల్లలు టీవీ తక్కువ చూడరు. 'బాహుబలి' మూవీ చూసారు గానీ వాళ్ళకంత గుర్తులేనట్టుంది. చెప్పాను కదా! వాళ్ళ టీవీ, మూవీస్ చూడడం చాలా తక్కువ. నేను పెట్టను. వీక్లీ వన్స్ అలా పెడతాను టీవీ వాళ్ళకంతే. దట్ టూ ఒక 10-15 మినిట్స్ ఏదైనా యూట్యూబ్‌లో చూస్తారనమాట. సో, బావుంది. ఇక్కడ ప్లేస్ అయితే మంచిగా అనిపించింది. చెట్లు ఇవి నిజంగా మర్రి చెట్లున్నాయి పెద్ద పెద్దవి. బావుంది. అండ్ ఇంకా 'బాహుబలి' సెటప్ దగ్గరే చాలా టైం పడుతుందనమాట. అంటే పెద్దది కదా చూడ్డానికి. అండ్ ఇక్కడే రెస్టారెంట్ ఉంది. మిగతా అన్ని పాయింట్స్ దగ్గర మనకి స్నాక్స్ అయితే దొరుకుతాయి. లైక్ చిప్స్, సమోసా, డ్రింక్స్, వాటర్ అవైతే దొరుకుతాయి. బట్ రెస్టారెంట్ ఫుడ్ దొరికేది అయితే మాత్రం వాళ్ళు ముందుగానే మన బస్సులో కూడా చెప్తారు. 'బాహుబలి' రెస్టారెంట్ ఉంటుంది. మీకు లంచ్ చేయాల్సుంటే అక్కడే అందుకే ఎగ్జాక్ట్‌గా ఇది లంచ్ టైంకి ఈ పాయింట్‌కొస్తాం. మేబీ దానివల్లే వాళ్ళు అలా డిజైన్ చేసినట్టున్నారు. అండ్ ఇదొచ్చేసి చూసారా మన 'బాహుబలి' ప్రభాస్ లాగుతాడు కదా రథం అదే. అది కూడా ఉంది. అటువైపు దానికి తాళ్ళున్నాయన్నమాట. కొంతమంది ట్రై చేస్తున్నారు దాన్ని పట్టుకొని ఫోటోస్, వీడియోస్ కూడా దిగుతున్నారు. అండ్ చెప్పాను కదా! రెస్టారెంట్ అయితే ఇక్కడే ఉందనమాట. లంచ్ చేసే పాయింట్ అయితే ఇక్కడే. వాళ్ళు అదే చెప్పారు. అక్కడైతే బిర్యానీ, ఇంకేమున్నాయి బిర్యానీ, పరోటా ఐ మీన్ అన్నీ అలాగే ఉన్నాయి. దేవసేన పరోటా అంట, శివగామి దోస అంట. అంటే ఒక దోస 600, ఒక పరోటా 600 అలా ఉంది. బట్ ఓకే 600 వర్తే. అది అంత సైజ్ ఉంది. ఫ్యామిలీ నలుగురు 3-4 మెంబర్స్‌కి సరిపోతుందనమాట. సో, అయిపోయింది. మేమైతే లంచ్ చేసేసాం. ఆ రోజు మండే కదా! సో, మేము వెజ్ బిర్యానీ అనుకుంటే లైట్‌గా ఏదో తినేసాం. తినేసి బయటకైతే వచ్చామనమాట. ఇది ఎగ్జిట్ అనమాట. ఇటు ఎగ్జిట్. ఇంకా ఇటు లెఫ్ట్‌లో రెస్టారెంట్ ఉంటుంది. ఇంకా రెస్టారెంట్ ఆపోజిట్‌లో అది ఎగ్జిట్ అయిపోయాం. మా భల్లాల దేవన్ పాపం ఆఫ్ చేశా. అండ్ వెల్కమ్ టు మై ఫేవరెట్ పార్ట్ 'చంద్రముఖి' అనమాట. ఎందుకని ఇంతలా చెప్తున్నా అంటే నాకు 'చంద్రముఖి' మూవీ పర్సనల్‌గా నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో, అందుకు బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ దట్ టూ అది ఇక్కడ షూట్ చేశారని నాకు అసలు తెలీదు. సో, అందుకే వెరీ ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. అండ్ మంచి అందులో అయితే 'చంద్రముఖి' మూవీ కూడా ఇస్తున్నారు స్క్రీన్ పెట్టి. లాస్ట్ సీన్ క్లైమాక్స్ ఉంటుంది కదా! జ్యోతిక డాన్స్ చేసేది, ఆ తల నరికి కాల్చి అదంతా ఇక్కడే షూట్ చేశారన్నమాట. సో, అది మా వాళ్ళైతే మా హస్బెండ్ పిల్లలు స్టెప్స్ ఎక్కి వెళ్ళారు. నాకు ఆ రోజు కొంచెం నాకు బాలేదులెండి. అయినా వెళ్ళక తప్పలేదు. సో, అందుకని నాకు ఓపిక లేదు ఆ స్టెప్స్ అన్ని మీరు ఎక్కి వెళ్ళండి. నేను కింద నుంచి దూరిపోతా అని చెప్పి వాళ్ళు ఇలా కడతారు కదా! సైడ్ బెల్ట్. ఆ బెల్ట్ కింద నుంచి దూరొచ్చేసాననమాట నేను. సో, వాళ్ళు పైనుంచి అలా రౌండ్ ఏసే లోపల నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. కాసేపు మూవీ కూడా చూసానులేండి. ఎందుకంటే నా ఫేవరెట్ సీన్ అనమాట. ఆ జ్యోతిక ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అది మొత్తం చెప్పినాక మొత్తం మూవీయే ఇష్టం అనుకోండి. సో, బాగా అంటే బాగా నచ్చిందనమాట. కొన్ని మూవీస్ అట్లా నచ్చుతాయి కదా! మేబీ నేను 10థ్ క్లాస్ అనుకుంటా ఆ మూవీ 'చంద్రముఖి' మూవీ ఫస్ట్ చూసినప్పుడే చాలా నచ్చింది. ఆఫ్‌కోర్స్ భయపడ్డా. అప్పుడెందుకు ఇప్పుడు కూడా భయమే. నేను మూవీలో వేస్తే పక్కా చూస్తా. ఎస్పెషల్లీ 'జ్యోతిక' అండ్ 'రజనీకాంత్' కోసం అయితే చూస్తా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అంతే 'చంద్రముఖి' ఎగ్జిట్ దగ్గర మళ్ళీ బస్ ఎక్కుతాం. మళ్ళీ ఆల్మోస్ట్ ఆ రోజు మేము ఒక 10-15 బసెస్ అయితే ఎక్కడం, దిగడం మాట. మా పిల్లలకైతే సరదా బానే మంచిగానే బసెస్ ఎక్కి దిగడం సరదాగా అనిపించింది. అక్కడి నుంచి మేము ప్రిన్స్ స్ట్రీట్‌కొచ్చామండి. అది లండన్ అనమాట. అంటే లండన్, న్యూయార్క్ అలా అదర్ కంట్రీస్‌లో షూట్ చేయాల్సొచ్చే ప్లేసెస్ అనమాట. దాని ఎగ్జిట్ దగ్గర ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది. నేను వీడియో తీయలేదు. ఎయిర్‌పోర్ట్ నిజం ఫ్లైట్ లాగా ఒక సీన్ కూడా ఉందనమాట. అది మళ్ళీ ఎయిర్‌పోర్ట్ దగ్గర మళ్ళీ ఇంకొక బస్ ఎక్కి ఇక్కడికొచ్చాం. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది వచ్చి మావా మహల్ ఏదో నేమ్ అన్నారు. మనకి టూరిస్టులు ఉంటారు ఎవ్రీ బస్‌లో. కాకపోయినా కొన్ని బస్సులో ఉంటారు. వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఇవి ఉంటాయని బోర్డింగ్స్ ఉంటాయి. మనం దేనికి కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇదైతే చాలా ప్లేసెస్ మావా మహల్ అండ్ జపనీస్ గార్డెన్ అండ్ ఏవేవో గార్డెన్స్ చెప్పారు. ఇవి లైన్‌గా ఇదైతే చాలా పెద్ద కంటిన్యూషన్ ఉందంట. మహల్ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి బర్డ్స్‌దుంది అండ్ డక్స్‌దుంది, ఆస్ట్రిచ్ ఇవన్నీ లైన్‌గా కంటిన్యూషన్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి జపనీస్‌ది అనుకుంటే చాలా బాగుంది. సీనరీ అయితే మంచిగా అనిపించింది.
బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా యాక్చువల్‌గా చెప్పాలంటే చిన్నప్పుడు నా నాకొక 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు ఈటీవీయే కదండీ! ఈటీవీ అండ్ ఈటీవీ సీరియల్స్ అంతే కదా! వేరే ఛానల్స్ ఏమి అంత తెలీదు. సో, నేనైతే పర్సనల్‌గా చాలా చూసాను ఈటీవీ సీరియల్స్. ఎగ్జాక్ట్‌గా మా పిల్లల ఏజ్‌లో ఉన్నప్పుడు నేను ఈటీవీ సీరియల్స్ మా మమ్మీతో కలిసి చాలా చూసానన్నమాట. అవన్నీ ఐ మీన్ స్టోరీ పాయింట్ టు పాయింట్ నాకు ఇప్పటికి గుర్తున్నాయన్నమాట. అంతే 95 అరౌండ్ వచ్చి అంటే ఆ సీరియల్స్ 95, 96 టైంలో వచ్చి నాకు ఆ టైంకి 5-6 ఇయర్స్. అప్పుడు చూసినవన్నీ నాకు గుర్తున్నాయన్నమాట. అవన్నీ నాకు మెమరీస్ రీకలెక్ట్ అయినట్టు అనిపించినాయన్నమాట. ఒక ఏదో కొంచెం సంథింగ్ స్పెషల్‌గా అంతే అనిపించాయి. సో, అండ్ దిస్ ఈజ్ వచ్చేసి గార్డెన్. ఈ గార్డెన్ అయితే మస్తుందని చెప్పొచ్చు. సూపర్ గ్రీనరీ అండి. చూసారా మా వాడు, "అమ్మ అదంతా చుట్టూ తిరిగి వెళ్ళడం ఎందుకమ్మా? ఇలా స్కిడ్ అయిపోయి వెళ్ళిపోదామంట." "ఒరేయ్! ఆ ప్లాంట్స్‌ని ఎందుకురా నాశనం చేయాలని చూస్తున్నావు" అని చెప్పి తీసుకొస్తున్నా. అండ్ ఇదిగోండి బాగుంది. మా వాళ్ళకి మధ్య మధ్యలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం, చెప్పడం. ఇక్కడైతే మా సుహి అయితే అసలు ఫుల్ రెచ్చిపోయాడు. ఎక్కడెక్కడికో పరిగెట్టుకొని వెళ్ళిపోతాడు. అక్కడెక్కడికో వెళ్ళిపోయి, డాడీ నాకిక్కడ ఫోటో తీయంట. ఆ రోజు అదొకటి అసలు మా వాళ్ళకి ఫోటోస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. కానీ ఆ రోజు మా సుహికి ఏమైందో తెలీదు. ఫోటో భూత ఆవహించినట్టు చూసారా నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కడో ఉన్నాడు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి, డాడీ నాకు ఇలా ఫోజ్ తీ. ఈ ఫోజులో నాకు ఒక ఫోటో తీయవా? అన్నామనమాట. "అరే! ఏమైందిరా ఫోటో మామూలుగా దిగమన్నా దిగరు. ఈరోజు ఏంటి ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది?" అయితే మా సుహికే. మా సాత్విక్ కాదు సుహికే అనమాట. అందుకని చూడు నా సుహి నా దగ్గరే ఉండడు. ఎక్కడికెళ్ళిపోతాడు. అక్కడ వచ్చి తీయమంటాడు. వాళ్ళ డాడీకి ఒక టెన్షన్ అనమాట. ఎక్కడికెళ్ళిపోతున్నాడో ఏంటో అని ఒక టెన్షన్. మళ్ళీ అన్నీ అమ్మకే తీస్తావా? నాకు తీయవా? అంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ అండ్ డక్స్, క్రేన్స్ దగ్గరికి వచ్చామండి. డిఫరెంట్ డిఫరెంట్‌వి ఉన్నాయి. ఇది చూసారా ఫుడ్ కోసం బయటకొచ్చేసింది. దాని బీక్ ఎంత పొడుగుందో అసల. భయమేసింది ఒక నిమిషం. అండ్ మా ఆయనేమో విజిలేసి పిలుస్తాడు. అంటే ముక్కు షార్ప్‌గా ఉంది. ఏయ్! క్రేన్స్ అయిపోయాక నాకైతే బర్డ్స్ చాలా చాలా నచ్చాయన్నమాట. అండ్ ఇది చూసారు ఎంత నా లైఫ్‌లో నేను ప్యారెట్స్‌లో ఎన్ని డిఫరెంట్ ప్యారెట్స్ ఉంటాయా అనిపించింది. అన్ని రకాల అంటే లైక్ మేము జూ పార్క్ కూడా వెళ్ళాం కదా! నేను అక్కడ కూడా చూడలేదు. ఇన్ని టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. మొత్తం అన్ని కలర్స్ ఎంత క్యూట్ ఉన్నాయంటే నేను బాగా క్యూట్ అనిపించినవి అయితే చిన్న చిన్న వీడియోస్ అయితే తీసాను అనమాట. ఎంత క్యూట్ ఉన్నాయో. రెడ్, గ్రీన్, గ్రే ఒక్క కలర్ కదా అన్నీ ఉన్నాయి. ఈ ఆస్ట్రిచ్‌లు అనమాట. యాహ్! ప్యారట్ గార్డెన్ నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఆల్మోస్ట్ మళ్ళీ అక్కడికి వచ్చేస్తాం. యురేకా ఉంది గదా! ఆల్మోస్ట్ దాని దగ్గరికి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేస్తామనమాట. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి ఇవన్నీ అయిపోయాక మళ్ళీ బస్. ఇదొచ్చేసి మూవీ మ్యాజిక్ అని అలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమొచ్చేసి చెప్పాను కదా! వింటర్ ఫెస్ట్‌కొచ్చాం. వింటర్ ఫెస్ట్ 9 AM టు 9 PMది. సో, దీంట్లో స్పెషల్స్ ఏంటంటే స్టూడియో టూర్ అయిపోయాక ఈవినింగ్ మళ్ళీ యురేకా దగ్గరికొచ్చేసాక ఇవి రైడ్స్ ఉన్నాయన్నమాట. ఒక 5-6 రైడ్స్ అయితే ఉన్నాయి. అవి ఫ్రీ కాంప్లిమెంటరీ. కొన్నేమో మనీ పే చేసుకో. ఇది ఫ్రీ అనమాట. ఇదేంటి హార్స్‌ది ఉంటుంది కదా! ఇది ఫ్రీ. సో, నేను, మా పిల్లలు, మా హస్బెండ్ నలుగురం అయితే ఎక్కామనమాట. ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ చెప్తాను ఇంకా ఉన్నాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే బ్రేక్ డాన్స్ అంటారు కదా! అలా ఉన్నాయి. అవి ఏంటంటే పిల్లలు ఎక్కేవి కాదు. ఓన్లీ అడల్ట్స్ ఎక్కేవి ఉన్నాయి. కొంచెం వీళ్ళ ఏజ్ లిమిట్‌కి అయితే కొన్ని ఉన్నాయి. అవి మాకు ఫ్రీయే బట్ ఎక్కగలం గానీ, మా పిల్లల్ని వదిలేసి నలుగురమే వెళ్ళాం కదా! ఎవరైనా పేరెంట్స్ ఉంటే వదిలేసి మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. బట్ పిల్లలు ఉన్నారు కదా! సో, అందుకని అవి ఏమి ప్లస్ ఒక్కొక్క దానికి 3, 4 లైన్స్ ఉన్నాయి. అప్పటికే ఫుల్ స్ట్రెయిన్ అయిపోయామండి. ఇది ఆల్మోస్ట్ 5-6 ఆ టైంలో అనమాట. ఫుల్ స్ట్రెయిన్ అయిపోయి ఆ లైన్‌లో నుంచున్నది ఓపిక జస్ట్ అదొకటి ఎక్కాం. పిల్లలు ఇంకా ట్రైన్ అవి ఉన్నాయి. మనీ పే చేసేవి ఉన్నాయన్నమాట. సో, పిల్లల్నయితే ట్రైన్ అది ఎక్కించాం. అండ్ నైట్ షో అయితే జరిగిందని. ఇది అంతా వచ్చేసి వింటర్ ఫెస్ట్ కాబట్టి జరుగుతుంది. మార్నింగ్ అంతా చూసినవి ఆల్రెడీ ఉంటాయి. ఇది జస్ట్ ఇందాక యాంకర్ ఉన్నారు కదా! ఆయన కొన్ని ఫన్నీ గేమ్స్ అయితే ఆడిపించారు లేడీస్‌తో. అది అయిపోయాక ఆల్మోస్ట్ 1 అవర్ అనుకుంటా డాన్స్ పెర్ఫార్మన్సెస్ జరిగినాయి. అంటే మన ఓల్డ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పెర్ఫార్మన్సెస్ జరిగినాయి. అది అయిపోయాక లాస్ట్ అనమాట ఇది పెరేడ్. ఆ షో అయిపోయేటప్పటికి 7 అయింది. 7కి డీజే అండ్ ఇది పెరేడ్ జరుగుతుందన్నారు. ఇది అయ్యేటప్పటికి 7:30 ఇంక ఇదే లాస్ట్ అనమాట. పెరేడ్ గురించి అయితే 10 మినిట్స్ వెయిట్ చేసాం. అది చూసి వెళ్దామని మా పిల్లలకి నిద్ర వచ్చేసింది. మా సుహి లిటరల్‌గా చైర్‌లో నిద్రపోతున్నాడనమాట. పాపం వాడిని కొంచెం నిద్ర ఆపించి ఈ పెరేడ్ అయితే చూసి స్టార్ట్ అయిపోయాం. మేము 7:30కి అయితే స్టార్ట్ అయ్యాం. 9 కల్లా ఇంటికొచ్చేసామనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంది. ఇంకా ఉండాలంటే ఉండొచ్చు. బట్ పిల్లలు అప్పటికే నిద్రపోతున్నారు. టైర్డ్ అయిపోయారు. మేము టైర్డ్ అయిపోయాం. మార్నింగ్ అంతా తిరుగుతున్నాం కదా! నైట్
వింటర్ ఫెస్ట్‌లో జాన్ 28 వరకు ఉంటుందంట. సో, ఎంజాయ్ చేయండి. వెళ్ళండి మీకు కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్‌కి. బాయ్ బాయ్.